వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సమర్పించే పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో బుట్టులే. స్పాన్సర్ బై చంద్ర బ్రదర్స్ షాపింగ్ మాల్ హైదరాబాద్. మన ఫాస్ట్ లక్కీ కాలర్ ఎవరన్నా వచ్చేసేద్దాం. హలో హలో అండి. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, వెంకటలక్ష్మి అండి. లక్ష్మి? వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాద్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్? అవునండి. ఓకే, మరి ఖాళీగా ఉన్న టైం. మీరు పద్మ గారా అనిత గారా? పద్మ. పద్మ గారా, బాగున్నారండి? బాగున్నా అండి. చాలా నుంచి ట్రై చేస్తున్నానండి, కలవలేదు. అప్పుడు చెప్పండి, ఇప్పుడు శివకి కలిసి రత్మానికి కాల్ చేసేదాన్ని శివ ప్రోగ్రామ్ కి. ఆహా, అదే అండి. ఓకే, ఇదే ఫస్ట్ టైం మీకు కాల్ కలవడం ఇప్పుడు ఇక్కడ? ఇదే ఫస్ట్ టైం కలవడం. ఓకే, మరి ఏం చేస్తూ, అంటే ఇంట్లో ఉండి వంటలు గట్రా బాగా చేస్తూ ఉంటారా? వంటలేనండి, మరి ఇంకా వంట చేయలేనమ్మా. వంటలు చేస్తూ ఏ వంటలు బాగా చేస్తూ ఉంటారు? అన్ని కూరలన్నీ బాగా చేస్తానండి, పిండి వంటలు చేస్తాను, అన్ని చేస్తానమ్మా. ఓకే, పిండి వంటలు అన్ని బాగా వండుతారు. అవునండి. మరి సంక్రాంతికి ఊరు వెళ్ళారా, ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నామండి, వెళ్ళలేదమ్మా. వెళ్ళలేదు. వెళ్తే ఎక్కడికి వెళ్ళేవారు సంక్రాంతికి? అమ్మాళ్ళ ఇంటికి వెళ్తామండి. ఓకే, సరే. మరి సినిమాలు అవి ఏమైనా చూస్తూ ఉంటారా? ఓన్లీ సీరియల్స్ వరకే చూస్తారా? సీరియల్ ఏనండి, చాలా ఇది మన బరాబర్ మొక్కటి బీఆర్కే న్యూస్. ఇప్పుడు వరకు ఆ న్యూసే చూసానండి. సీరియల్ వచ్చినప్పుడే చూస్తాను. సీరియల్ అడ్వర్టైజింగ్ వచ్చినప్పుడు మళ్ళీ బీఆర్కే న్యూస్ పెట్టేస్తానండి. పెడతారు? సూపర్, బాగా ఫాలో అవుతున్నారు మన ఛానల్ మీరు. చాలా బాగుంటుందండి, అన్ని ఇస్తున్నారు బీఆర్కే న్యూస్ లో. కానీ అండి, పాత నెంబర్లే చేసిన వాళ్ళే 10 సార్లు చేస్తున్నారండి. అలా కాకుండా కొంచెం కొత్త నెంబర్లు కూడా మీరు చెయ్యాలి, మాట్లాడాలండి కొత్త నెంబర్లతో కూడా. కొత్త నెంబర్లు కూడా పాత వాళ్ళు ఏంటంటే గెలవని వాళ్ళు మరలా చేస్తూ ఉంటారు కదా. అవునండి. ఇంకా వాళ్ళు గెలిచిన వాళ్ళు చేయట్లేదు. వాడికి ఒకవేళ వాళ్ళకి గెలిచామని చెప్తే కనుక వాళ్ళని చెయ్యొద్దని చెప్తున్నాం. అవునండి. అవునండి. గెలవని వాళ్ళు అయితే మరి వాళ్ళు పాపం ట్రై చేస్తూ ఉంటారు. అవునండి. అవునండి. ఓకే, మరి ఇప్పుడు ఏం చెప్తారు నా కోసం? ఏదైనా ఒక టిప్ చెప్తారా, లేకపోతే ఏదైనా ఒక సామెత చెప్తారా? రేపు 8వ తారీఖుని మా మనవరాలు పుట్టినరోజు అండి. మే 8వ తారీఖుని. అప్పుడు కలుసుదో కాల్ కలవదు మళ్ళీని. హ్యాపీ బర్త్డే చెప్పండి. ఒక 8వ తారీఖున మీ మనవరాలు బర్త్డే. పేరేంటి? భావన అండి. భావన అడ్వాన్స్ గా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇన్ కేస్ ఆ రోజు కాల్ కలవకపోతుందేమో అని చెప్పి అనుకుంటున్నారు, అందుకని ముందుగానే హ్యాపీ బర్త్డే. 23వ తారీఖున కూడా ఇంకో మనవరాలు శ్రావ్య పుట్టినరోజు అండి. 23వ తారీఖున కూడా హ్యాపీ బర్త్డే చెప్పేయండి. ఓకే, 23వ తారీఖున శ్రావ్య బర్త్డే అట. అడ్వాన్స్ గా శ్రావ్య, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే టు యూ, గాడ్ బ్లెస్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఓకే, ఇప్పుడు మీరేం చెప్తారు? ఏమైనా ఒక సామెత చెప్తారా? సామెత అండి, నేను ఒకటి అడుగుతాను, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి సమాధానం అడగండి. అన్నిటికంటే వేగమైంది ఏంటండి? అన్నింటికంటే వేగమైంది గాలి. కాదండి. శబ్దం. కాదండి. చూపా? ఆలోచించండి. ఊపిరే ఉంటది అన్నిటికంటే వేగమైంది. ఏంటి చెప్పండి. ఊపిరా? గాలి పీల్చుకుంటాం కదా మనం. కాదండి. చెప్పమంటారా? చెప్పండి. మనసు అండి. మనసు. ఓ, మనసు అండి. నిజమే, అది ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. మనం ఆలోచించుకుంటే మనం ఎక్కడికి, మన ఏ గుడికంటే వెళ్ళిపోవచ్చు. మీతో మాట్లాడాలంటే ఆ మనసులో వచ్చేస్తుంది. అలాగా గమ్మని మనసు అండి వేగమైంది. ఓహో, అన్నిటికంటే వేగమైంది మనసు. అవునండి. బా, సూపర్ చెప్పారు అసలు. థ్యాంక్స్ అండి. ఓకే, నేను కూడా మీకోసం ఒక క్వశ్చన్ అయితే అడుగుతా. అడగండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి ఈజీగా అడగండి. ఆ క్వశ్చన్ అండి. ఈజీగానే అడుగుతా, ఇంకా క్వశ్చన్ ఇంకా స్టార్ట్ చేయలేదు నేను. సరే. మామూలుగా అడుగుతున్నారా? మామూలు కాదు, క్వశ్చన్ అడుగుతున్నా. ఈ క్వశ్చన్ లో మీరు ఆన్సర్ చేస్తే విన్ అయితే శారీ వస్తుంది. మరి ఈజీగా అడగండి కొంచెం. నేను సినిమాలు ఎక్కువ చూడను కానీ. సినిమాల గురించి కాదు, మామూలుగానే అడుగుతాను. అడగండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి గరుడ విష్ణువుగా పిలువబడే భారీ విష్ణువు యొక్క విగ్రహం ఏ దేశంలో ఉంది? ఏదండి చెప్పండి. మళ్ళీ నేను టీవీకి పక్క రూమ్ లో ఉన్నానండి. టీవీ దగ్గర ఉంటే ఇది అవుదాన్ని. ఓకే, గరుడ విష్ణువుగా పిలువబడే భారీ విష్ణువు యొక్క విగ్రహం ఏ దేశంలో ఉంది?
ఒక విష్ణుదేవుని యొక్క విగ్రహం చాలా పెద్దది, దాన్ని అక్కడ గరుడ విష్ణువు అని పిలుస్తారు. అది ఏ దేశంలో ఉంది? ఆంధ్రదేశంలోనే, మన భారతదేశంలోనే ఉందండి. కాదు. కాదంటారా? కొంచెం క్లూ ఇస్తారా? గరుడ విష్ణువుగా పిలువబడే భారీ విష్ణువు యొక్క చెప్పండి. విగ్రహం. క్లూ ఇస్తారా? కొంచెం దగ్గరగా వస్తున్నారు, దాన్నే కొంచెం చెప్పాల్సి వస్తుంది. మీరు చెప్పిన దాంట్లో ఉంది, అసలు ఎక్కడ ఉంది అనేది. హలో, మీ కాల్ కట్ అయిపోయింది. దగ్గర వరకు వస్తున్నారని అనుకున్నాను, బట్ మీరు ఇంకా రాలేదు. సో నెక్స్ట్ టైం మరలా ట్రై చేయండి, ఏం కాదు. వెంకటలక్ష్మి గారు, మన నెక్స్ట్ కాలర్ ఎవరైనా చూసేద్దాం. హలో హలో. హాయ్ మేడం, నమస్కారం. నమస్తే అండి, మీ పేరు? కీర్తన, నరసాపురం. కీర్తన, నరసాపురం. అవునండి. ఓకే, గతంలో కాల్ చేశారుగా? చేశాను కానీ గెలవలేదుగా. ఇప్పుడు చేశాను కానీ గెలవలేదు కదా. అవును, చేశారు కానీ గెలవలేదు. మీరే అంటూ ఉంటారు కదా, రెగ్యులర్ గా మాతో ఒకసారి గెలిస్తే ఎలాగా, మీరు రెగ్యులర్ గా కాల్ చేస్తూ ఉండాలి అంటూ ఉంటారు కదా. అవును, ఒకేసారి గెలిస్తే ఎలా? కొంచెం కష్టపడి సాధించి మాట్లాడినట్టు మాకు ఉండదు అంటారు కదా. సాధించుకున్న గెలుచుకున్న శారీ అని చెప్పుకోవాలి మనం. అవును, ఆ తృప్తే వేరే ఆయన, అది కూడా. అవును, ఈజీగా వస్తే అనుకుంటాం, అట్లా కాదు. కష్టపడి కాల్స్ కనెక్ట్ అయ్యి ఓడిపోయి మళ్ళీ ట్రై చేసి పట్టుకుని మామూలు యుద్ధం చేశానా, ఈ శారీ కోసం 1 year యుద్ధం చేశారని చెప్పుకోవాలి మనం. అవునవును, ఈ 9th టైం. 9th టైం. లక్కీ నెంబర్ 9. ఓకే, గుడ్. అంటే ఎన్ని మంత్స్ నుంచి ట్రై చేస్తున్నారు మీరు? నేను చాలా కాల్ చేశాను ఇప్పటికి, అంటే చాలా లైన్ లో కట్ అయిపోవడం, అయ్యో, లాస్ట్ కాల్ అయిపోవడం అలా అయిందనమాట. మొత్తానికి 9th టైం సక్సెస్ఫుల్ గా ముందుకు వచ్చారు. అవును, గెలవడం కూడా మీ చేతిలో ఉంది, నా చేతిలో లేదు. ఆన్సర్ మీరేగా చేయాలి. అవును, క్వశ్చన్ మీరేగా అడగాలి. ఈజీ క్వశ్చన్ నేను అడిగితే ఈజీ క్వశ్చన్ అడిగితే ఈజీగా ఆన్సర్ చేస్తారా? ఈసారికైనా అవకాశం ఉంది మాకు. 9 times చేశాను. సరే, నేను ఈజీగా క్వశ్చన్ అడగాలి, మీరు ఈజీగా ఆన్సర్ చేయాలంటే నాకు ఈజీగా ఏదైనా ఒక పాట పాడాలి. పాట? బ్రహ్మ పరాత్మర రామ కాళాత్మక పరమేశ్వర రామ. బ్రహ్మ పరాత్మర రామ కాళాత్మక పరమేశ్వర రామ. శేషకల్పసుతనిశ్రిత రామ నిర్భాగ్యవర ప్రార్థిత రామ. ఓకేనా మేడం? ఓకే అండి, మీకోసం ఇప్పుడు నేను క్వశ్చన్ అడగాలి. చాలా ఇష్టం, అందుకే రాముని సాంగ్ పాడాను. ఓకే, మీకు బాగా ఇష్టమా? అందుకు మొన్న కూడా కాల్ చేసినప్పుడు రామ 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 సాంగ్ పాడాను. అవును, నేను కూడా మీకోసం కొంచెం ఈజీ క్వశ్చనే రావాలని కోరుకుంటున్నాను గట్టిగా. ఓకే అండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి నవ నరసింహ క్షేత్రంగా ఏ పుణ్యక్షేత్రాన్ని పిలుస్తారు? నవ నరసింహ క్షేత్రం. నవ నరసింహ క్షేత్రంగా ఏ పుణ్యక్షేత్రాన్ని పిలుస్తారు? అహోబిలం మేడం, అహోబిలం. పక్కానా? పక్క. లేదంటే జస్ట్ అట్లా అనుకుంటున్నారా? అన్నీ అనుకున్నా, అహోబిలం కన్నా ఏవి లేవు, అహోబిలం అనుకుంటున్నాను. నవ నరసింహ క్షేత్రంగా ఏ పుణ్యక్షేత్రాన్ని పిలుస్తారు? అహోబిలం. అహోబిలం. ఓకే, మీరు చెప్పిన ఆన్సర్ అయితే ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ మేడం. టక్కన అసలు కదలకుండా కష్టపడ్డాను మేడం. బాగానే చెప్పారు, అసలు మర్చిపోకుండా. అంటే కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పేసి అని అనుకున్నాను, కానీ బాగానే చెప్పారు, నేను కన్ఫ్యూజ్ చేయడానికి చూసిన. సరే, రైట్ అండి. మరికొంతమంది కాలర్స్తో మాట్లాడే ముందు మన నెక్స్ట్ కాలర్ ఎవరిని చేసేద్దాం. హలో హలో. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. మీ పేరు? నిర్మల. మళ్ళీ వచ్చేసా. నిర్మలా గారు, కమ్ బ్యాక్. టైగర్ ఈస్ బ్యాక్. అవును. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నాం. భోజనం చేశారా? చేసాం. ఏంటి స్పెషల్స్ ఏం వాళ్ళ ఉన్నారు? శారీ సూపర్ పద్మ. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఆ శారీ వస్తే బాగుంది అనుకుంటున్నాం కదా. ఈసారి ఓకే వస్తే మీకే. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. బాగుందా? థ్యాంక్ యూ.
నీకు గడితే ఇంకా బాగుంది, బొమ్మలా ఉండవు. అబ్బా అయినా సరే ఆకలేస్తుంది. కొంచెం ఆకలి తగ్గిపోతుంది. ఇప్పుడే ఆకలేస్తుంది అనుకున్నాను, మీ అందరి మాటలతో అక్కడ నిండిపోతుంది నాకు. మాకు కానీ మా కోరిక తీరట్లా. ఎందుకు తీరదు, మీరు నాతో మాట్లాడాలి, అందుకే నేనే మిమ్మల్ని ఆపేస్తాను. అదే మొన్న పగల కఠోర తపస్సు, రాత్రి భీకరమైన శబ్దం. ఏంటది ఏంటది? అదే ఇది అదే నేనేమో గుడ్లగోబ అని చెప్పాను, కాదు. కాకపోతే గబ్బిలం. అవును గబిలం. అప్పుడు చెప్పుంటే మీరు విన్నయ్యేవారు, ఇప్పుడు చెప్పడం వల్ల. తర్వాత వచ్చింది అదే 6 నిమిషాలు అయిపోయా తాట వచ్చింది. ఏం సుఖం. అవును యాక్చువల్గా గబ్బిలం చెప్తారేమో అలాంటిది అలాంటిది అంటున్నాను. అవునవును. అదే కాదు ఇచ్చావులే నువ్వు. అందుకని. సో ఇందుకే ఏం వంటలు చేస్తారు ఇవాళ స్పెషల్స్? స్పెషల్సా ఇవాళ కోడిగుడ్డు ఫ్రై. ఓకే మరి ఇవాళ ఏం చెప్తున్నారు? ఇవాళ ఏం పాట అందుకుంటున్నారు? పాట కాదు, పొడుపుతో అడుగుతా. పక్కన చెట్టు కింద ఎర్రని ముక్కు. ఒకసారి మళ్ళీ చెప్పండి. పక్కన చెట్టు కింద ఎర్రని ముక్కు. పచ్చని చెట్టు కింద ఎర్రని ముక్కు. ఎర్ర జాంకాయ, నేరేడుకాయ, కాదు. ఎర్రగా ఉండే కాయ ఇంకేం? టమాటా కాదు. రెడ్గా ఉన్నాయి. దానిమ్మకాయ, దొండకాయ కాదు. ఇంకా రెడ్గా ఉన్న కాయలు అన్ని ఘాటు అయింది. మిర్చి. ఓకే. రెడ్ మిర్చి. అవును. నేను వెతుకుతున్నా అన్ని. పద్మ ఇంటెలిజెంట్. థ్యాంక్ యూ. నన్ను కూడా గెలిపియాలి అలాగా. ఓకే నేను కూడా ట్రై చేస్తాను మిమ్మల్ని. ఇంకొక ఏమైనా పాట పాడేది ఉందా? పాటలు రావులే పద్మ. సరే అయితే నేను మీకోసం ఒక క్వశ్చన్ అయితే ఈజీగా అడిగేస్తా. సినిమాలు ఏమైనా చూస్తున్నారా? ఏం లేదా? సినిమాలా తక్కువే, ఏదో టీవీలో వచ్చే చూడటమే అంతే. ఓకే సినిమాలు తక్కువ. ఎన్నిసార్లు చేశాను లెక్కలేదు పద్మ. కౌంట్ చేయొద్దు, మన ఇద్దరం అట్లా మాట్లాడుకోవాలి. అంతేనా? మామూలుగా మాట్లాడడానికి మనం మాట్లాడుకోలేం, ఎలా అయినా కొంచెం మాట్లాడుకోవచ్చు కొంతసేపు. డైరెక్ట్ గా వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకుందాం. వద్దు, అలాగే ఖచ్చితంగా వచ్చినట్టు మాట్లాడదాం. ఇలా మన ఇద్దరు కబుర్లు కూడా చాలా మంది వింటున్నారు. ఇక మర్చిపోయింది నిన్న నుంచి మనం నిన్న ఒక ఫస్ట్ కాలర్తో మాట్లాడినప్పుడు జ్యోతి గారితో ఒకటి ఏంటది, జమ్ములక్కడ పంబ టైప్ అవుతే ఎలా ఉంటుందా అనిపిస్తుంది. మీకు ఎలా ఉంటుంది? బాగోదు. వద్దా? మనమే పనులు చేయాలి, అన్ని చేయాలా? పనులు అంటే ఇప్పుడు అందరూ షేర్ చేసుకుంటున్నారులే, కాకపోతే ఏరే రకం పిల్లలు అనేది అది వద్దులే. ఏ తెలిసిపోతాయా? మనకే అది అమ్మతనం అనేది మనకే కావాలి. వాళ్ళకి అనర్లే, నొప్పి వాళ్ళకి కనేది వీళ్ళ కదా రివర్స్ లో. అప్పుడు బాగుంటది. నొప్పులంటే తెలుస్తాయి. మనకే కావాలి. అసలు మీరు చాలా మంచి వాళ్ళు. నిర్మలమ్మ చాలా మంచి వాళ్ళు పాపం. మనకే ఉండాలి, అలాంటివి వద్దు వాళ్ళకి. కానీ ఓకే నేను ఇక్కడ మీకు చిన్నగా మంచిగా క్వశ్చన్ అడిగిస్తా. క్వశ్చన్ వచ్చి ఉలూచి అర్జునుల కుమారుడు ఎవరు? ఉలూచి అర్జునుడు కుమారుడు ఎవరా? ఉలూచి అర్జునుడు కుమారుడు కొంచెం క్లూ ఇస్తావా? వంతుడు వస్తుంది లాస్ట్ లో, అది మాత్రమే చెప్పాలి. అభిమన్యుడు కాదు. వంతుడు వస్తుందా? వంతుడు లాస్ట్ లో, అది మాత్రం ఆన్సర్ చేయగలను. ధైర్యవంతుడు కాదు. కాదు, నేను చెప్పేస్తున్నా. వంతుడు మాత్రమే చెప్పగలుగుతాను. ఉలూచి కాదు. అర్జునుడు కుమారులు ఒక లిస్ట్ తీయండి, అందులోనే కుమారులు ఆమె అర్జునుడు వైఫ్ ఉలూచి ఉంది కదా, అందులోనే కొంచెం నేము ఈ వంతుడిలో కలిసింది. టైం అయిపోయింది. వంతుడు అంటే సగం పేరు నేను చెప్పాను, ఉన్న పేరు మీరు నెక్స్ట్ టైం కాల్ కలిసినప్పుడు మొత్తం ఫుల్ ఫామ్ చెప్పాలి నాకు. నెక్స్ట్ టైం మళ్ళా ఖచ్చితంగా కాల్ ట్రై చేయండి. బాయ్ నిర్మలా గారు. మన నెక్స్ట్ కాలర్ ఉన్నారు, చూద్దాం. హలో.
హలో హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? రాణి అండి, ఈస్ట్ గోదావరి. మీతో చాలా సార్లు మాట్లాడాను. రాణి గారు, ఈస్ట్ గోదావరి అంటే మీది రావులపాలెం. రావులపాలెం 11th సార్ అండి సక్సెస్ఫుల్గా 11th టైం. 11th పూర్తయిందండి. 12th అడుగుపెట్టింది, 11 పూర్తి చేసుకుని 12లోకి అడుగు పెట్టిందా? అవునండి. పర్వాలేదు, నెక్స్ట్ టైం మళ్ళీ కంటిన్యూ చేద్దాం, ఏం కాదు. మీరే ఫస్ట్ బాబు ఇప్పుడు కూడా గెలిపించరండి, మళ్ళీ నెక్స్ట్ టైం అంటున్నారు. అలాగని కాదు, ఇన్ కేస్ మిస్ అయితే అనకండి, అసలు ఆ మాట అనకండి మేడం. వద్దు, అసలు వద్దులే, ఈసారి విన్ అయిపోదురు కానీ ఏదో రకంగా. అంతకుముందు కాలర్స్ నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను, అవి మీకు గుర్తున్నాయా? లేదండి. మిమ్మల్ని 11th టైం కంప్లీట్ ఫోన్ లో లైన్ లో ఉన్నానండి. ఓకే, మిమ్మల్ని 12th టైం నాకు అసలు పురాణాల గురించి చచ్చలేదు మేడం. 12 సార్లు కాల్ చేస్తారు కదా ఇప్పటి వరకు. అవునండి. 12 క్వశ్చన్లు టకటక చెప్పండి. అమ్మ మొన్నేమో 11 క్వశ్చన్లు అడగమన్నారు, ఇప్పుడేమో 12. గుర్తుందా? 12 క్వశ్చన్లు టకటక క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి, మీరే విన్నారు. లాస్ట్ టైం కూడా నేను మీకు చెప్పాను ఇదే విషయాన్ని. లాస్ట్ టైం కూడా చెప్పాను, మీరు మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఆన్సర్ మీరు చెప్పండి, మీరు విన్నర్ అవుతారని నేనే అనౌన్స్ చేస్తానని చెప్పాను. అవునండి. మీకు గుర్తులేదు కదా? లిస్ట్ తీసారు అసలు ఫస్ట్? కొద్దిగా తీసానండి, కొద్దిగా ట్రై చేశానండి, మళ్ళీ మర్చిపోయి. ఫస్ట్ నుంచి 12 క్వశ్చన్ కదండి, మా పిల్లలు ఇంటికాడే ఉన్నారండి. ఎవరు? మా పిల్లలు ఇద్దరు ఇంటికాడే ఉన్నారండి, హాలిడేస్ కదండి. ఓకే, హాలిడేస్ కదా, ఇంటి దగ్గరే ఉన్నారు. అవునండి. లిస్ట్ తీయమనండి అందరినీ, అసలు 12 సార్లు అడిగిన క్వశ్చన్లు ఆన్సర్లు విత్. ఓకేనండి. మీ ఒక్కరికి ఆ ఛాన్స్ అని కూడా చెప్పాను లాస్ట్ టైం. అవునండి. చూసారా, మీరు మిస్ అయ్యారు మరలా. అవునండి. మరి ఎలా ఇప్పుడు? నెక్స్ట్ టైం బెటర్ లెక్కండి. క్వశ్చన్ మీదే, ఆన్సర్ మీదేనా? అవునండి. నెక్స్ట్ టైం బెటర్ లక్ నాకా మీకా? నాకేనండి, ఇంకేం చెప్తామండి. క్వశ్చన్ ఆన్సర్ తీయలే, మిస్ అయిపోయాం, కానీ క్వశ్చన్ లీక్ అయ్యింది. ఇప్పుడు లాస్ట్ టైం అదే చెప్పాను, ఇప్పుడు కూడా మీ ఒక్కరికి మాత్రమే అది చెప్పాను. చూసారా, మీకు 2 సార్లు ఛాన్స్ వచ్చింది. నిన్న ఇప్పటివరకు మాట్లాడిన కాలర్స్ ఎవరిని నేను ఆ క్వశ్చన్ అడగలేదు. ఓకేనండి. చూసారు, 2 సార్లు మీకే వచ్చింది అది. అవునండి. మిస్ అయ్యారు 2. సరే, మిస్ అయితే మిస్ అయ్యారు. ఒక పాట పాడండి, అలాగే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అమ్మో, నాకు పాటలు రావండి. పాడాలి, మీరు పాట పాడాల్సిందే. పాట పాడతారా, 12 క్వశ్చన్లు చెప్తారా? చిట్కా చెప్తానండి. చెప్పండి. చిట్కా చెప్తానండి. చెప్పండి. తలలో చుండ్రు కదండి. హలో, చెప్పండి. చుండ్రు ఉంటుంది కానీ చుండ్రు పోవడానికండి వేపాకునండి, మందారాకు నూరి పెట్టుకుంటే బాగా యూజ్ అవుతుందండి, చుండ్రు పోతుంది. ఓకే, తలలో ఎక్కువగా డాండ్రఫ్ ఉంటది కాబట్టి అవునండి. మందార పువ్వా ఆక? ఆకండి. ఓకే, వేపాకు మందారాకులు వేపాకు కలిపి మెత్తగా నూరి తలకి పెట్టుకుని తల స్నానం చేస్తే చుండ్రు అదే డాండ్రఫ్ మొత్తం పోతుందంట. మంచి చిట్కా చెప్పారు మన రాణి గారు. ఇప్పుడు రాణి గారి కోసం ఒక క్వశ్చన్ అడగాలి, అలాగా ఈజీ క్వశ్చన్ అండి. ఏ రాజ్యానికి సంబంధించిన క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని? ఏ రాజ్యానికండి? నాకు ఈజీ క్వశ్చన్ అండి. మన రాజ్యానికే సంబంధించి అడగాల? అవునండి. సరే, ఇంతకుముందు నిన్న చూసారు మీరు ఎపిసోడ్? చూసానండి, పవర్ కట్ అయిందండి మాకు. అవునా? సరే అయితే మిమ్మల్ని కూడా అదే క్వశ్చన్ కంటిన్యూగా అడుగుతాను నేను, మీ ఒపీనియన్ కూడా తెలుసుకుంటాను నేను. జంబలకడ పంప సినిమా చూసారా? చూసానండి. ఒకవేళ ప్రపంచం అట్లా మారితే ఏంటి పరిస్థితి? వద్దండి. వద్దా? ఎందుకు? వద్దండి. ఎందుకు? మనకి ఇలా అయితే బాగుంటుందండి. ఇలా అయితేనే బెటరా? అవునండి. ఎందుకు? ఏమోనండి, నాకు ఇలా ఉంటేనే ఇష్టమండి. ఇలా ఉంటా అంటే మొత్తం వద్దులే, కొంచెం పార్టీ చూసుకుంది, మొత్తం పార్టీ అయితే చూడలేము ఆ సినిమా మొత్తానికి. మనకే కష్టంగా ఉంటుంది. అవునండి. అలా కాకుండా ఫస్ట్ పార్ట్ వరకే కొంచెమే చూద్దాం, అది ఎలా ఉంటుంది అప్పుడు? బాగుంటుందండి. వద్దా? మీకు ఇలాగే కావాలా? అవునండి. ఓకే, ఇలాగే ఉంచేద్దాం మీకోసం. ఓకేనండి. సరే, మీకోసం నేను ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. ఈజీ క్వశ్చన్ అండి. ఈజీ క్వశ్చన్ కావాలి? మీరు సాంగ్ పాడరు కానీ మీకు ఈజీ క్వశ్చన్ కావాలి. నెక్స్ట్ టైం సాంగ్ పాడతాను. నెక్స్ట్ టైం కోసం ట్రై చేస్తానండి. ఓ సరే, అయితే ఇప్పుడైతే నేను మిమ్మల్ని క్వశ్చన్ అయితే అడిగేస్తా ఈజీగా. ఈజీగా అండి. ఏ క్వశ్చన్ అడగాలి? ఈజీగా ఉండాలి మీకు.
నా పేరేంటని అడిగినా పద్మ గారండి. చా ఆన్సర్ ఠక్ అని వచ్చింది. అవునండి. సరే క్వశ్చన్ అయితే అడుగుతున్నాను మిమ్మల్ని, అయినా ట్రై చేయొచ్చు మీరు. ఈజీగా ట్రై చేసేస్తారేమో నా డౌటు. ఈజీగా చెప్పండి. అయినా సరే మిమ్మల్ని బ్లాక్ చేయాలి ఖచ్చితంగా. అవునండి. మ్మ్. వద్దండి, నన్ను గెలిపించారండి. మీకు లాస్ట్ టైం 11 క్వశ్చన్స్ చెప్పమన్నాను, ఈసారి 12 క్వశ్చన్స్ చెప్పమని చెప్పలేదు మీరు. సరే క్వశ్చన్ వచ్చి, సాలె పురుగుకు ఎన్ని కళ్ళు ఉంటాయి? నాది పురుగుకి ఎన్ని కళ్ళు ఉంటాయండి? మనకున్నవి 2. చూడండి. దానికి ఉండేవి అన్నీ ఉంటాయి కదా. అసలు మీరు ఎప్పుడైనా సాలెపురుగుని పట్టుకుని చూసారా? దానికి 2 ఉంటాయేమండి. పట్టుకుని చూసారా అసలు సాలెపురుగుని ఎప్పుడైనా? చూడలేదండి. మరి అదే ఇవ్వండి. కళ్ళు అయితే ఉంటాయి, 2 అయితే కాదు. 2 అయితే కాదండి, చెప్పండి మేడం, క్లూ ఇవ్వండి. 2 అయితే కాదు, అంతకు మించి ఎక్కువే ఉంటాయి. 4 అండి. మీరు 1, 2 చెప్పుకుంటూ వెళ్తే నేను అవును కాదని చెప్పుకుంటూ వెళ్తాను. 3 అండి. నేనైతే ఒకటి చెప్పగలను, 2 కాదు, 20 కాదు, మధ్యలో ఒక నెంబర్ ఉంటుంది. 5 అండి. 5 కళ్ళు ఎక్కడైనా ఉంటాయండి. అయితే 2, 4, 6 ఇట్లా ఉంటాయి కళ్ళు. 3 ఇస్తే శివుడు అయిపోతాం. అసలు ఏంటి బేసి సంఖ్య ఉండదు, సరి సంఖ్య ఉంటుంది. 2, 4, 6, 8, 10, 12 ఇలా కౌంటింగ్ ఉంటుంది అన్నిని. కళ్ళు అయితే మాత్రం లేదంటే ఒక్క కన్ను ఉండదు, 2 కళ్ళు ఉంటాయి. సో ఈసారి కూడా మీరు మిస్ అయ్యారు. దిగ్విజయంగా 13 క్వశ్చన్లు 13 ఆన్సర్లు. నెక్స్ట్ టైం మళ్ళీ కాల్ కలిసినట్టు గుర్తుపెట్టుకుని చెప్పండి. మన నెక్స్ట్ కాలర్ ఎవరన్నా చూసేద్దాం. హలో. హలో అండి. నమస్తే అండి. నమస్తే మీ పేరు అండి. ఒకసారి చెప్పరా మీ పేరు? తేజ. తేజ గారు ఎక్కడి నుంచో కాల్ చేస్తున్నారు? మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. మందరం. అవునండి. ఓకే, తేజ గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఇదే ఫస్ట్ టైం కాల్ కలిసిందా మీకు? రెండోసారి అండి. ఫస్ట్ టైం కలిసింది కానీ రాలేదండి. అప్పుడు ఎప్పుడో డిసెంబర్లో నవంబర్లో అలా కలిసింది, ఇంతవరకు కలవలేదండి. అయ్యో, ఇప్పుడే మళ్ళా గిఫ్ట్ కూడా రాలేదు. అప్పుడు నుంచి ట్రై చేస్తానే ఉంటే ఇప్పుడు గెలిచిందండి. ఓకే, మీరు అప్పుడు గెలవలేదు కదా? గెలవలేదండి. గెలవకపోతే రాదు. ఓకే, ఏం చేస్తూ ఉంటారు ఖాళీ టైంలో? ఇలా టీవీ చూస్తానండి. టీవీ చూస్తూ ఉంటారు. ఈ ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్కి ఫోన్ చేస్తాము. ఫోన్ చేస్తూ ఉంటారు. ప్రోగ్రామ్స్ వస్తే 1 టీవీలో ఇట్లా ఎవరికి టీవీ5లో వచ్చేవి ఇప్పుడు రావట్లేదండి. ఓకే, సరే అయితే మిమ్మల్ని అయితే నేను ఒక క్వశ్చన్ అడిగేద్దామని ఫిక్స్ అయిపోయా. అడగండి. మీరు ఏమైనా చెప్తారు ఈ లోపుగా, క్వశ్చన్ అడిగే లోపుగా? శ్లోకం చెప్పమంటారా? చెప్పండి. టిప్ అవి ఏమీ తెలియవా? తెలుసండి. చెప్పండి. ఇప్పుడు మంగు మచ్చలు వస్తున్నాయి కదండి, దాన్ని తులిసాకన్ను పసుపు కలిసి రాత్రిపూట రాసుకొని పొద్దున్నే మొహం కడుక్కుంటే 40 days అలా చేస్తే తగ్గుతాయండి. ఏంటి మంగు మచ్చలు? అవునండి. తులసాకు పసుపు అవునండి. కలిపి రాసుకుంటే డైలీ నైట్ టైం ఒక 40 daysకి నార్మల్ అవుతుంది. 40 days కంపల్సరీ రాయాలండి. ఒక 40 days కంటిన్యూగా రాసుకుంటే కనుక రిజల్ట్ ఉంటుంది. అవునండి. ఓకే, మీరు వాడారా లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు వాడారా? అంటే మాకు తెలిసిన వాళ్ళు వాడారు, నేనే చెప్తే వాడారు. అసలు శుభ్రంగా పోయి మళ్ళీ రాను కూడా రావట్లేదండి. ఓ సూపర్ టిప్ అండి. ఎవరికైనా సరే నల్లగా బ్లాక్గా మచ్చలు వస్తాయి కదా ఫేస్ మీద, తులసాకు అండ్ పసుపు కలిపి కొంచెం మిక్స్ చేసి, తులసాకు రసం అనుకుంటా, అంతేనండి? అవునండి. తులసాకు రసమేనండి. తులసాకు పర్లేదు, తులసాకు పసుపు కలిపి నూరి చిన్న రోళ్ళు ఉంటున్నాయి కదండి. అవునవును, అవి 2 కలిపి నూరేసి కొంచెం ఫేస్ కంటే అప్లై చేసుకోండి. ఫేస్ శుభ్రం కడుక్కున్నాక అప్లై చేయాలండి. ఓకే, ఫేస్ మొత్తం క్లీన్గా కడిగి ఆ తర్వాత అప్లై చేస్తే ఒక 40 days కంటిన్యూగా చేస్తే కనుక తగ్గుతాయంట. సో మంచి టిప్ ఏమంటే తులసాకు మంచిదే, పసుపు మంచిదే, కాబట్టి ట్రై చేయండి. మ్యాక్సిమం ఎవరికైనా మచ్చలుంటే తగ్గిపోవచ్చు. ఓకేనండి, నేను కూడా మిమ్మల్ని క్వశ్చన్ ఈజీగా అడిగేస్తాను. గ్యాంగ్ లీడర్ సినిమాలో వెన్నెల కిషోర్ పాత్ర పేరేమిటి? ఏమైనా క్లూ ఇస్తారండి? అసలు మీరు ఆన్సర్ చేయలేదు, క్లూ అడుగుతున్నారు. గ్యాంగ్ లీడర్ సినిమాలో వెన్నెల కిషోర్ పాత్ర అండి. ఆయనకి ఒక వెన్నెల కిషోర్కి అందులో ఒక నేమ్ ఉంటుంది, ఆ నేమ్తో పిలుస్తూ ఉంటారు గ్యాంగ్ లీడర్ సినిమాలో.
సో దాని పేరు గ్యాంగ్ లీడర్ సినిమాలో వెన్నెల కిషోర్ శనక్కాయల సంతూర్ అండి. శనక్కాయల సంతూరా? ఈ పేరు నేను కూడా వినలేదే, మీరు విన్నారా? వినలేదు, మా బాబు ఎక్కువ చూస్తాడండి సినిమాలు తను చెప్పాడు. సంతూర్ శనక్కాయల. సరే, మీరు చెప్పిన ఆన్సర్ అయితే ఎగ్జాక్ట్లీ కరెక్ట్గానే చెప్పారు. బట్ చూద్దాం ఎవరు విన్ అవుతున్నారో ఎవరు విన్ అవరో. ప్రస్తుతానికి ఇద్దరైతే కనుక ఇవాళ ఆన్సర్ చేయడం జరిగింది. ఎవరు క్వాలిఫై అయ్యారో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. సో ఇది వాళ్ళ బీఆర్కే న్యూస్ సమర్పించి పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో పుట్టులే. స్పాన్సర్ బై సిబిఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, హైదరాబాద్. బాయ్.